నుండి లేఖన భాగాల ద్వారా మనము పరీక్షింపబడి యోగ విధానంలో మనము బలలో చేయవేద్దాము. అందుకు ఉపయోగకరంగా లూకా సువార్త చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి 62 చివరి వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుండి 62 వరకు. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అంతటా నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. మహాప్రేమలు తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామను బట్టి వందనాలు. ఈ యొక్క విశ్రాంతి దినమున పరిశుద్ధ దినమున మీ మందిరంలో తండ్రి మమ్మలను సమావేశపరిచినారు. అందుకు కారణం తండ్రి మీరు ఇచ్చిన రక్షణ. నాయన ఆరాధనలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆదాము ద్వారా నాయన జరిగినటువంటి పాపము తండ్రి కొట్టివేయటానికి తండ్రి నాయన బలి అర్పించిన దేవుడు, నాయన బలిగా చేయబడిన దేవుడు, ఎంతో విలువైనటువంటి రక్షణ నాయన మీరు అనుగ్రహించినారు మాకు. ఆ రక్షణ చేత పట్టుకొని ఈ యొక్క సన్నిధిలో తండ్రి మీ పాదములు సాగిలు పెట్టడానికి ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నారు. తిరిగి బలవర్తమానంలో అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మను అనుగ్రహించడానికి వందనాలు. నాయన దాన్ని వ్యర్థపరచుకున్న తండ్రి నాయన మీ యొక్క పరిసంబంధమైన మాటలు పరలోకానికి వెళ్ళటానికి తండ్రి ఈ లోకంలో మేము జీవించాలి, క్రైస్తవులు ఎలా ఉండాలి తండ్రి, మీ సంఘంలో ఎలా ప్రవర్తించాలి, ఈ యొక్క కట్టుబాటులో తండ్రి మేము జీవించడానికి తండ్రి కృపానికి ఇస్తారండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి వారిని మీ ఆధీనంలో ఉంచుకోండి. నాయన వినయ చెవులు గ్రహించే హృదయం అనుగ్రహించండి. మంచి వాతావరణం మీ యొక్క సన్నిధానం మాకు అనుగ్రహించండి. వందనాలు చెల్లిస్తూ సమయంతో దీవెనకరం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదువుకుని భాగము ఎంతో మనకు పరిచయమైనటువంటిదే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది బైబిల్ గ్రంథమును మనము చదివినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట ఎంతో విలువతో కూడినటువంటిది. ఇందులో ప్రచురమైన ప్రతిదీ కూడా మన ఆరాధవర్తమానంలో అన్న చెప్తూ వచ్చాడు. ఏది కూడా దీంట్లో తీసివేసేది లేదు, దీంట్లో కలిపేది లేదు. ఎంతో ఫుల్ఫిల్తో ఉన్నటువంటి ఈ కాలంలో ఎలాగ జీవించాలని అనేక శ్రమల ద్వారా ఈ బైబిల్ రాయబడిందంటే ఎంతోమంది త్యాగం ఉంది, ప్రాణాలు అర్పించినారు. మనము 100 రూపాయలు, 500, 1000, 5000, 10,000 బైబిల్ కూడా ఉన్నాయి, తీసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. కానీ దీనిలో ఒక మర్మాన్ని గ్రహించలేకపోతున్నారు మానవులు. పరిశుద్ధ గ్రంథం, దీంట్లో మాట ప్రతిదీ సత్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము సత్యము జీవం ఆయన. అలాంటి దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవన విధానము, ఆయన విడిచినటువంటి ఈ యొక్క ఆయన జీవితం ఎంతో సాదృశ్యంగా ఉంటుంది. ఆయన తన శిష్యులను కూడా ఎంతో ఆదరించిపోయిన వాడుగా ఉంటున్నాడు. అనేకులను స్వస్థపరిచినాడు. తల్లిదండ్రులకు సామాన్యమైన వారి ద్వారా జన్మింపబడ్డాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఎంతో దీనమైనటువంటిది. ఎంతో రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి అలాంటి దేవుడు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల కాలము ఆ యొక్క సువార్తలో రాయబడినటువంటి మర్మాలు
స్వయంగా దేవుడు పలికినటువంటి ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. చదివేటప్పుడు ఆయన మాట ఎంతో సత్యం, గ్రంథమంతా సత్యమే. ఇంకా ఆయన మాట ఎంతో విలువతో కూడింది. అలాంటి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క సువార్తలో 57వ వచనంలో చూడండి, వారు మార్గం వెళ్ళుచుండ ఒకడు నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే అడగట్లే, వెళ్తున్నాడు. దేవుడు వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు వచ్చి అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అక్కడికి వస్తా. అదే దేవుడు ఏమంటున్నాడు? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకును స్థలము లేదని అతనితో చెప్పాను. చూసినారా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. అయితే మనుష్య కుమారుడికి ఏం లేదంట, తలవాల్చుకుంటకు స్థలము లేదు. నువ్వు వస్తానంటున్నావు బాబు, అయితే నా దగ్గర ఎలాంటి భోగాలు లేవు, ఎందుకంటే నేను రిక్తునిగా లోకానికి వచ్చినాను. అందరిలాగా సామాన్యమైన జీవితము జీవిస్తున్నాను. నాకు ఎలాంటి, నాతో వస్తే ఏమి దొరకదు నీకు. అందుకనే ఆయన జన్మించినప్పుడు కూడా ఎలాగుందంట ఆయన జన్మ? సత్రములో స్థలము లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు సత్రములో స్థలం లేదు. ఎవరికైనా ఉందా? సత్రములో స్థలం లేకుండా ఎవరైనా జన్మించినారా? కనీసం గుడిసెలన్నా జన్మించాం. ఒక సామాన్యమైన ఇంట్లో, పెద్ద భవంతిలో రకరకాలుగా జన్మించినాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సత్రంలో స్థలం లేకపోతే ఎక్కడ జన్మించినాడు? పశువుల తొట్టిలో, తొట్టిలో పరిణబెట్టినాడు. తౌడు తాగే ఆ యొక్క తొట్టి ఉంటుంది కదా, ఎంత వాసన తెలుసా? అలాంటి ప్రదేశంలో జన్మించాల్సిన ఉద్దేశం ఏంటంటే, తన్ను తాను క్రైస్తవులుగా మనకు అనేకమైనటువంటివి నేర్చుకోవటానికి ఆయన జన్మము అది ఒక మనకి ఎంతో ముఖ్యాంశాన్ని చూపిస్తుంది. ఆ జన్మలో ఆయనంత దీనమైన విధానంలో జన్మించడానికి ఏంటంటే, ఈ లోకంలో మన స్థితి కూడా అలాగే ఉండాలి. ఈ లోకంలో మనం జీవించే విధానము ఆయన జన్మించిన తీరు ఎలాగుందో, అందుకనే 2 కొరింథీ చూడండి 5:8 అనుకుంటా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని ఉంటారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం, మన నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు అలాగ జన్మించాల్సి వచ్చింది. ఆయన దారిద్ర్యంలో మనం ధనవంతులము కావాలని. ఎందుకంటే మొత్తం ఆయనదే. కలుగునుగా కంటే సృష్టి కలిగింది. అంత సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో దీనుడుగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నన్ను ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రమైనటువంటి ఆ యొక్క జన్మము దాంట్లో మనకు ఐశ్వర్యాన్ని చూపెడుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారి లోకంలో ఎవరంట? ఐశ్వర్యవంతులు. భౌతికంగా ఏదైనా లేకపోవచ్చు, లేకుండా ఉండొచ్చు, అయినను నేను ఐశ్వర్యవంతులము, నాకేమీ లేదు అనే విచారపడకూడదు ఎప్పుడు క్రైస్తవుడు. ఎవరైనా క్రీస్తుని నమ్ముకున్న వారు ఈ విచారం కలిగి ఉంటే అది ఒక వ్యర్థమైనటువంటి ఆలోచన. అందుకనే ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ప్రభువా, నేను ఎక్కడికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా అంటాడు. 57వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే 58లో, నాకు నివాసం లేదు, నక్కలకు బొరెలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, అయితే మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకు కూడా స్థలము లేదు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు అలా దాంట్లో వచ్చి నువ్వు వెనకడికి వేస్తావేమో. అందుకనే
చూడండి, మత్తయి రాసిన సువార్త, లేదంటే లూకా సువార్త, లేదంటే మత్తయికి రండి. మత్తయి సువార్త 16:24 చదవండి. అప్పుడు యేసు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏందంట? అతను వస్తానంటున్నాడు దేవునితో. దేవుడు అంటున్నాడు, నాకు నివాసం కూడా లేదు. ఎవడైతే నన్ను వెంబడింపగోరుతున్నాడో మత్తయి సువార్త ఇంకా క్లియర్ చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకునే అనుభవం ఉంటేనే శ్రమ. అందుకనే కీర్తనగా అంటాడు, శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను. నాతో వస్తే శ్రమలు. చాలామంది అనుకుంటారు క్రైస్తవులుగా ఉన్నందుకు మాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, శ్రమలు వస్తాయని దేవుడే చెప్పినాడు కదా. అయితే అట్లా వదిలిపెట్టలే మనల్ని. ఏమంటాడు? ఇంకో వాగ్దానం ఏముంటుంది? లోకంలో మీకు శ్రమ కలుగును. ఎమ్మటనే వాగ్దానం ఉంటుంది. ఎప్పుడైతే రోగానికి మందెట్లనో, కష్టం వచ్చినప్పుడు దాంట్లో ఉపశమనానికి దేవుని మాటలు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదం క్రైస్తవులకు ఎట్లుందంట? దేవుని ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది? చెప్పండి, దేవుని ఆత్మ ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది? ఎక్కడుంది దేవుని ఆత్మ? ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది, అంతే కదా. దేవుని ఆత్మ ఎక్కడుంది చెప్పండి. అసలు పరిశుద్ధాత్మ ఎక్కడుంది చెప్పండి. ఎక్కడుంది? ఇంకా మనం సిలువ ఏం పోగలం చెప్పండి. పరిశుద్ధాత్మ నీలో నాలో ఉంది, మన మధ్య సంచారం చేస్తుంది. ఎక్కడి నుంచి రాదు. పెంతెకోస్తు సంఘంలో లేదు, అక్కడ అసలు లేదు. ఇట్లా డ్రమ్ కొడితే మొన్న మేము ఒక సిఎస్ఐ పాస్టర్ మాతో వస్తా చెప్తున్నాడు, పర్లేదు వారికంటే ఎంతో నయం పెంతెకోస్తు కంటే. మనలో ఉంది బ్రదర్ పరిశుద్ధాత్మ. దాన్ని మనం దుఃఖపెట్టకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగితే, చేతగాని వారం అయిపోతే, ఈ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించలేని వారుగా ఉంటాం. ఆ శక్తి ఎప్పుడైతే నీలో ఉందో, దాన్ని వినియోగించట్లేదో, నీకు మేలు జరగదు. డబ్బులు జేబులో పెట్టుకొని వాడుకోకపోతే ఎందుకు? కట్టలు కట్టలు పరిశుద్ధాత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎట్లుందంట? నీకు నాకు ఒక నిధిగా ఇచ్చినాడు దేవుడు. దాన్ని మనం వినియోగించట్లేదు. అనిల్కి ఎట్లుందంటే సిలువను కూర్చిన వార్త వెరితనముగా. అయితే రక్షింపబడిన నీకు నాకు ఎట్లుండాలంటే దేవుని శక్తిగా ఉండాలి. అందుకనే నన్ను వెంబడింపగోరిన వాడు ఎలా ఉంటాడో తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. ఫస్ట్ మనము మన భారాన్నే భరించలేము. ఇతరుల భారం అసలు మనము, ఇతరుల సమస్య వస్తే మనం పడ్డది మన సంతోషం. అందుకాదు క్రైస్తవులు మనము. అందుకనే పౌలు అంటాడు చూడండి, పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మిక లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతిమి.
మరియు మృత్యువును లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మలను తప్పించను. ఇక ముందుకును మరియు మా కొరకును ప్రార్థన చేయటం వలన మీరు సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూసినారా వారి శ్రమ. అందుకనే అన్న ప్రార్థన చేయండి. కొంతమంది దైవజనులు అడుగుతుంటారు, బ్రదర్ నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి ఏంటంటే శ్రమల అన్నిటి గురించి, ఎవరైతే శిరోకార్యం జరుగుతుందో సంఘంలో పరిచర్య గురించి, సంఘంలో ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసేవారు ఉంటారు. అప్పుడు ఇలాంటి అద్భుతములు జరుగుతాయి. పౌలు పరిచర్య గురించి ఎంతగానో విశ్వాసులని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమంటూ ఉంటాడు. దేవుని సంఘములో ఆయన కార్యములు జరగాలంటే ప్రియులారా పరిశుద్ధుల ప్రార్థనలు ఎంతో విలువైనటువంటివి. కాబట్టి శిలువ కార్యం నీలో నాలో జరిగితే దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, పరిశుద్ధుల యోగక్షేమాల కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉంటాం. చూడండి లూకా సువార్త 14:27 చూడండి. లూకా 14:27 మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల నా శిష్యుడు కానేరడు. వాని చెప్తున్నాడు, బాబు నువ్వు వస్తానంటున్నావు, సిలువను మోయకపోతే ఏంటంటే నువ్వు నా శిష్యుడవు కానేరవు. నువ్వు వస్తానంటున్నావు, నా దగ్గర ఏమి లేదు, మీలోనే నేను మనిషిని, నేను నా తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చినాను. నువ్వు నన్ను వెంబడించాలని అనుకుంటే, నువ్వు నా శిష్యుడిగా చేయాలంటే నువ్వు నా సిలువను ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకున్నాను వెంబడింపని యెడల, ఒకవేళ వస్తానంటున్నావు మధ్యలో వదిలిపెడితే ఆయన శిష్యులం కానేరం మనం. అందుకని యోహాను సువార్త 10 అంటాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడిన వలన ఇందువలన మీరు నాకు శిష్యులే ఇందురు. మీరు బహుగా ఫలించడం అంటే ఎలాంటి పరిస్థితి ఉందని ప్రియులారా మనము వెనకంజ వేయకూడదు. దేవుని వెంబడించట్లో, దేవుని మందిరం వచ్చే విషయంలో ఏదైనా కావచ్చు, ప్రభువు కార్యములందు మిగులు ఆసక్తి కలిగి ఉండాలి. మామూలు ఆసక్తి కాదు, మిగులు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువు కొరకు దేనికైనా సిద్ధపడి ఉండాలి. ఉపేక్షించుకోవాలి. చాలామంది అపేక్ష కలిగి ఉంటుంది. నేను, నా కుటుంబం, నా పిల్లలు బాగుంటే చాలు. ఎందుకు కాదు, నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నది. మన అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరూ మంచిగా ఉండాలని మనము కోరుకోవాలి. శిలువ కార్యం జరిగిన వ్యక్తి ఎంతో దైవికంగా కనపడతాడు. అందుకని ప్రతి వారు తన సొంత కార్యములను చూసుకొనిస్తున్నారు, కానీ వారు యేసుక్రీస్తు కార్యములంట చూడరు. నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు నాక ఆస్తి, ఇది కాదు దేవునికి కావాల్సింది. తన వారు ఉండేవారు దేవుని కొరకైనటువంటి ఎన్నో శ్రమలు వస్తాయి. పేతురు చూడండి, 1 పేతురు 4:1-2 చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడినాడు. క్రీస్తు ఏం చేసినాడంట? ఈ లోకానికి వచ్చి దేవుడైంది కూడా ఆయన శ్రమ పడినాడు. ఎందుకంటే నీవు నేను శ్రమలు గుంటా వెళ్ళినప్పుడు ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాస్తున్నాడు అందుకని. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాడు పేతురు. ఆయన పత్రిక రాస్తా క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక, చదవమ్మా, మీరును అట్లి మనస్సును ధరించుకోవాలంట. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరింపక నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు లేకయుడు. చూసినారా, ఎన్నో మాటలాడ పొందుపరిచి చెప్తున్నాడు. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే శ్రమలకు నువ్వు రెడీగా ఉండాలి. శ్రమలను నువ్వు ధరించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. శ్రమ వచ్చిందని చింతపడతాం కాదు.
చిన్న చిన్న వాటికి కుంగిపోతాం. క్రైస్తవుని ముఖంలో చింత ఉండకూడదు. మరియా ఏముంటుంది, మార్త మరియలు నీకు చింత లేదా అంటది కదా. మార్త మరి అని అంటదా, మరియా మార్త అని అంటదా? మార్త మరి అని అంటదా? ప్రభువా నీకు చింత లేదా? చూసిరావా? దేనికి చింతపడాలి? అన్నం గురించా? సామాన్యం. ఒక దేవుడితో ఆ స్త్రీ ఎట్లా సంభవిస్తుంది? ప్రభువా నీకు చింత లేదా? మనుష్య కుమారుని చూడండి ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువాని ఇలాంటి అల్పమైన కోరికలే కోరుతున్నాం. దేవాది దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, సృష్టికర్త. ప్రభువా నీకు మా గురించి చింత లేదా? చూడండి మనం కూడా అంతే. ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది, నీకు కనపడతలేదా? లేకుంటే నాకు ఈ అవసరం వచ్చింది, నీకు కనపడతలేదా? నిన్ను నమ్ముకున్నా కదా. అరే నీ అవసరతలన్నీ తెలుసు. నీ కుమారునికి మన పిల్లలకి ఏం అవసరం మనకు తెలియదా? చెప్పండి. మన పిల్లలకి పుట్టిన తర్వాత ఏం అవసరం? పుట్టక ముందే బట్టలు కొనిపెట్టారు. ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా తెలియదు. ఇంత ఆశ మన పిల్లల పట్ల మనం కలిగి ఉన్నాం కదా. అందుకనే మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి అంతకంటే మన గురించి ఎన్నో ఉద్దేశములు ఆయన నెరవేర్చాలని ఉన్నాడు. పరలోకమందున మీ తండ్రి మన పిల్లలు మనము ఎన్ని ఆశలు కలిగి ఉంటాము ఈ లోకంలో. పుట్టక ముందు నుంచే వాడు పెళ్ళయ్యేంత వరకు కూడా వాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాని పిల్లల గురించి ఐక్య విచారం. పరలోకమందున్న మన తండ్రి అంతకంటే ఎక్కువగా భౌతికమైన అవసరాలు తీర్చడానికి ఆయనకి సర్వసామాన్యము. చాలామంది అనుకుంటాం మనకు ఆయన చింత లేదా. ఆయన చింతపడేదే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత వేయం. మన చింత అంతా మనం పెట్టుకొని ప్రభువా నాకు చింత ఉంది, నీకు చింత లేదా? నాకు ఇంత సమస్య ఉంది. ఈ సమస్యలు ఎనదగినవి కావు, చాలా సిల్లి అన్నట్టు. వాళ్ళు చూడండి ప్రాణము బ్రతుకుతామని నమ్మకం లేదు, విశ్వాసము కోల్పోలేదు. పౌలు చూడండి ఎంత ధైర్యమైన మాటలు. అపోస్తలుల కార్యములు, కొరింథీయులు, రోమీయులు రాసిన పత్రికలు చదువుకుని ఎంత మనోధైర్యం. విశ్వాసం కలిగి ఉన్నవారం అయితే ప్రియులారా మనం చింత కలిగి ఉన్నాం క్రైస్తవులుగా. ఎంత పెద్ద ఆపద వచ్చినా నా మటుకైతే నేను లెక్క చేయను ఎలాంటి సమస్య కానీ. నాకు చాలా దీని ఒక ఆఫీసర్ రామన్నాడు, పెద్ద ప్రాబ్లం. ఆయన ఎందుకు పిలిచినట్టు దాని గురించి పిలిచింది కావచ్చు, అది పెద్ద ప్రాబ్లం. భయపడితే సమయానికి ఏదో జవాబు. నీవు నోరు తెరువు, నేను అన్నిటికీ కాదు, బూతు మాటలు మాట్లాడటానికి కాదు. మనకు అపాయం వచ్చినప్పుడు లేకుంటే మనము మాట్లాడాల్సి వస్తే దేవుడే మనకి ఏది మాట్లాడు, ఒకటే మాట సాల్వ్ అయిపోయింది. ఈ లోకంలో మనకు వచ్చేది సర్వసాధారణమైనటువంటివి. అందుకని విశ్వాసం కలిగి ఉండాలి. డిఎల్ మూడీ గారంట ఆ రక్షింపబడిన బుక్లో చదువుతూ వస్తుంటే ఆరంభ దినాల్లో రక్షింపబడినప్పుడు విశ్వాసము నాకు అనుగ్రహించే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంత పెద్ద దైవజనుడు ఆరంభం. ఆయనకు తెలియదు విశ్వాసము ఎట్లా జరుగుతుంది. విశ్వాసం ఆయన అనుకున్నాడు ఏదో ఒక మెరుపులాగా లేకుండా ప్రకాశంలాగా వస్తుంది అనుకున్నాడంట. చూడండి ఎంత ఆతురత పట్టున్నాడు. విశ్వాసం ఎట్లా వస్తుంది చెప్పండి. అంత పెద్ద దైవజనుడు ఆయన, అంత పెద్ద సువార్థికుడు. ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు వాక్యం చూపెడుతున్నాడంట. నీకున్న ఆశ ఎంత. అదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 అనుకుంటా. వినటం వలన విశ్వాసం కలిగి. ఆ మాట చూపెట్టినాడు. నువ్వు వింటున్నావు, నా మాట విన్నావు, నా సువార్త విని నువ్వు రక్షింపబడినావు కాబట్టి ఈ విశ్వాసం
దీన్ని పెంపొందింపజేసుకోవాలి. విశ్వాసం నుండి తొలగిపోకూడదు. శిలువ కార్యము జరిగితే శ్రమ వచ్చినా, అది హింస వచ్చినా, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఈ లోకంలో మనకు దేవుడు ఏం తక్కువ చేయడు. మనకు మన పిల్లలు గుర్తుపెట్టుకోండి. వీటి గురించే మన ఉపేక్ష కలిగి ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు లైఫ్లో. ఏమి సంపాదించుకోలేము. లోకంలో ఆ యొక్క ఉద్దేశం కలిగి జీవిస్తే క్రైస్తవుడు, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అసలు మన కొరకు మనము దేవుని కొరకు కాక మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సొంత వాటి కొరకు జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మనం ఈ లోకంలో అనుభవించలేము. ఇది సత్యం అన్నట్టు. ఆయన కొరకు శ్రమలు అనుభవించడం. ఈ లోకంలో శ్రమలు, అసలు మనకి శ్రమలే లేవు తెలుసా. వారు అనుభవించినారు ఆరంభంలో. ఎంత గొప్ప సువార్తను వారు ఈ లోకాన్ని తీసుకురావడానికి, ఎంత ఈ ప్రపంచం అంతా విస్తరింపజేయడానికి శిష్యులైన వారు ఎంత కష్టపడినారు. వారు హతసాక్షులుగా చేయబడినారు, వారు వధించబడినారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటేను ఇంకా హీనమైన విధానంలో వారు ప్రాణాలు అర్పించినారు దేవుని కొరకు. వారికి గొప్ప భాగ్యం ఉంటుంది. కుటుంబాలను వదిలిపెట్టేసినారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినారు. ఎప్పుడైతే ఆయన పిలిచినాడో ఆయన పిలుపును విని ఆయన వెంబడించినారు. శ్రమల గుండా వెళుతూ వచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత అనేకులకు ప్రపంచమంతా ఆయన మాటలు విస్తరింపజేసినారు. నువ్వు నేను ప్రియులారా, నీలో నాలో శిరోకార్యం జరిగితే, విశ్వాసము నీలో నాలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రచురం చేసేవారు ఉంటాం. అందుకని దశలోని రాసిన పత్రిక 3వ వచనం చూడండి. మొదటి దశలోని రాసిన పత్రిక 1వ దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దేంట్లోంచి కాపాడుతాడంట. కాబట్టి ఇక సహింపజాల 1వ వచనం నుంచి చదువుతున్నాను. తిమోతిని పంపినాడంట. ఎక్కడైతే ఆధార్యం శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ సిద్ధపడటానికి, ఏ విధంగా అయితే దైవ సేవకులు మనకు చెబుతూ వస్తున్నారో మాలాంటి వారు సిద్ధపరచడం సంఘాన్ని. శ్రమ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండమని. అందుకని తిమోతిని వారి దగ్గర పంపుతున్నాడు. పౌలు తన పరిచయంలో ఈ విధంగా సంఘాలు జ్ఞాపకం చేసుకొని వారిని హెచ్చరిస్తూ వారు ఏ విధంగా ఉండాలో వారికి. అందుకని తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2 తిమోతి, క్రీస్తు యేసునందు హింస పొందుదురు. ఎవరైతే సద్భక్తితో బతకాలనుకుంటామో, భక్తిగా హింస పొందుతాం. ఎలాంటి హింస? లోకంతో, నీ బంధువులతో, రకరకాలుగా కుటుంబంలో హింస రావచ్చు. అటు వారికి బహు గొప్ప బహుమానం ఉంటుంది. సహించుకోవాలి. సహించకపోతే ఈ లోకం. అందుకనే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 9:16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పి. అన్యత అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు అంటే అతను భయపడుతున్నాడు. అయ్యో, క్రైస్తవులు హింసించిన వాడు కదా ప్రభువా. లేదు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపించిన. చూడండి, సౌలు జీవితము యేసుక్రీస్తు ప్రభువారు తటస్థించింది ఒక్కసారే. ఆ దర్శనానికి అతడు అవిధేయుడు కాలేదు. పిల్లారా, మధ్యాహ్న కాల సమయంలో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. ఆయన దర్శనము, నిన్ను రక్షించిన ఉద్దేశము పౌలు జీవితంలో నెరవేర్చబడింది. నా జీవితంలో నెరవేర్చబడిందా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకున్నాము చెప్పండి? ఏదైనా పాపం వల్ల జీతము
దేవుని కృపావరం ఏంటంట? ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ నిత్య జీవం మనం పొందాలంటే ఏం చేయాలి? ఒక్కటే మాట చెప్పండి ఆన్సర్. బైబిల్లోనే ఉంది కదా. కృపావరం ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందాలంటే మనకి ఎట్లా దొరుకుతుంది? నిత్య జీవము ఎట్లా దొరుకుతుంది? మందిరానికి వచ్చుకుంటే పోతే దొరుకుతుందా? పాటలు పాడితే దొరుకుతుందా? వాక్యం చెప్తే దొరుకుతుందా? అందరూ సమానమే, కొంత బోధించవచ్చు. రకరకాల పనులు మందిరాల్లో, పరిచర్య డిఫరెంట్ కదా. ఎట్లా దొరుకుతుంది నిత్య జీవం? నిత్య జీవం ఎట్లా దొరుకుతుందో తెలియకపోతే ఎట్లా దేవుడు నమ్ముకోవటం? చూడండి, కొంచెం దప్పికత నీళ్ళు తాగాలని మనకు తెలుసు. ఎక్కడ కిడ్నీలు ప్రాబ్లం వస్తుందా అని. ఇంత జ్ఞానంతో బతుకుతాం కానీ దేవుని విషయంలో చాలా అజ్ఞానంగా జీవిస్తూ ఉంటాం కదా. నిత్యశీలం దొరకాలంటే ఏం చేయాలి? అక్కడ చెప్పండి. ఏం చేయాలి? ఆస్తులు పంచుకోవాలా? చెప్పండి. ఒకడొచ్చి అంటాడు నిత్య జీవానికి వారసుడు కాబట్టి నేను ఏం చేయాలి అడుగుతున్నాడా? వాడు వస్తాడు మిగులు ఆస్తి గలవాడు అంటాడు. నిత్య జీవానికి పోవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మనం అడుగుదాం, ఏం చేద్దాం మరో చెప్పండి. ఏం చేద్దాం చెప్పండి. ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా ఆయన అడిగిన అందుకు ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిని సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఆయన వెంబడించాలి. ఇవన్నీ వదిలిపెట్టి నిత్య జీవానికి పోవాలంటే ఇవన్నీ అనుసరించాలి. ఒకటి కాదు, రెండు కాదు, పైన చెప్పినవన్నీ చదువుకున్నవన్నీ అనుసరించాలి. అప్పుడే పరలోక రాజ్యానికి మనం పోగలం. గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనాపేక్ష ఏంటంటే సకల విధమైన కీడులకు మూలం. ధనాన్ని వెంబడించినట్లయితే ధనం మన దగ్గర ఉండదు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ధనం దగ్గర పెట్టుకొని కొంతమంది అనుభవించరు. దేవుడు బాధపడి తీసేస్తాడు దాన్ని. చచ్చిన తర్వాత ఎదిగితే సూర్యుల్లో డబ్బులు, బతికుండగా వైద్యం చేసుకుంటే బతికేది. ఒక ఆమె చచ్చిపోయిందంట. చచ్చిపోయిన తర్వాత తీస్తుంటే మొత్తం పైసలు ఇంట్లో గుడిసెలు అంట. మొత్తం తీస్తుంటే మొత్తం పైసలే, ఏ సూర్యులో పెట్టిన పైసలే అంట. ఎందుకు చచ్చిపోయిందంటే జ్వరం వచ్చి చచ్చిపోయింది, హాస్పిటల్లో పోకుండా. ఎందుకు ఆ ధనము? అంత ధనాపేక్ష ఎందుకు? ఏ పూట భోజనం అప్పుడు ఉంటే చాలనుకోవాలి. గొప్ప ధనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉండటమే మన గొప్ప ధనం. అట్లని చెప్పి లోకంలో జీవించడానికి మనకి ఎంత కావాలో అంత ఇస్తుంటాడు దేవుడు. దాంట్లో ఏం తక్కువ చేయడు.
ధనాపేక్ష కలిగి ఉండకూడదు. అందుకనే 1 తిమోతి అంటాడు 6లో, చూడండి, ధనాపేక్ష సకల విధమైన కీళ్లకు మూలం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సకల విధమైన కీళ్లకు మూలం. అది కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయినారు, తమలో తామే పడుచుకున్నారు, వెంబడించేది పోయి విడిచి వెళ్ళిపోయినారు, నిత్యజీవానికి పోవటానికి పోయిన మార్గమును వాళ్ళు వదిలిపెట్టినారు. అందుకనే 2 దారులు ఉంటాయి, ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గంలో పోవటానికి ఇష్టపడతారు. వెంబడించే విషయంలో పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టడానికైనా సిద్ధపడతారు, కానీ కష్టాలు అనుభవించడానికి వారు సిద్ధపడరు. మత్తయి సువార్త 19:16 చదవండి. అపోస్తుల కార్యములు 14:22 చదవండి. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి, మనం అనేక శ్రమలు అనుభవించాలి. నిత్యజీవానికి పోవాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. మనం ఒకటన్నా అనుభవించినామా యేసుక్రీస్తు ప్రభువారి గురించి? చెప్పండి. ఆయన కొరకు, మన కొరకు మనం శ్రమలు అనుభవించినాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను ఈ శ్రమ అనుభవించిన అని చెప్పి మన గుడ్లు చేసి చెప్పండి. ఎవరినొకళ్ళు ఫలానా శ్రమ నేను అనుభవించిన, నేను సేవలోకి రావడానికి సాక్ష్యం కలిగి ఉంటారు సేవకులు. కుటుంబాన్ని వారిని వదిలిపెట్టి ఈ రకంగా మనం అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. అలాంటి వారు ఉంటే దేవునికి సంతోషము. అలాంటి వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకనే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యం ఒట్టిగా రాదు. దేవుని నమ్ముకున్నాం, వారం వారం గుడికి వచ్చినాం. క్రియలేని విశ్వాసం ఏందంట? చెప్పండి. క్రియలేని విశ్వాసము మృతమైనటువంటిది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. పరలోక రాజ్య వారసులుగా మనం ఉంటే క్రీస్తు కూడా మనం శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించినట్లయితే వ్యర్థము క్రైస్తవ జీవితం. గుర్తుపెట్టుకోండి. ఇంకా పేతురు ఇంకా స్పష్టంగా రాసిన చూడండి. 1 పేతురు 5:10. పేతురు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రియులారా, అందుకనే ఆయన్ని వెంబడించాలి. ఆయన శ్రమలో మనం పాలు పొందాలి. అప్పుడు ఆయన మహిమలో ప్రవేశిస్తాం. వాటితో చెప్తున్నాడు, అయ్యా నేను వెంబడిస్తా, నన్ను వెంబడిస్తే ఇంత కథ ఉంటుంది. అందుకనే శిష్యులకు క్లియర్గా చెప్పిండు ఆయన. ఇన్ని విధాలుగా బలపరుస్తూ వస్తున్నాడు. శ్రమ, అందుకనే ఆ శ్రమలో వెళ్తూ వచ్చినప్పుడు అనేకమైనటువంటి నేర్చుకున్నారు. నేను ఈ క్రైస్తవ ప్రయాణంలో నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మనం ఇలాంటివి నేర్చుకున్నామా? దేవుని కొరకు అవమానం పొందటం, దేవుని కొరకు హింస పొందటం, దేవుని కొరకు శ్రమ పొందటము నేను నేర్చుకున్నామా? నన్ను వెంబడించేవాడు తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలి. చాలామంది ధనాపేక్ష కలిగి ఉంటాం. ఆ అపేక్ష ఉంటే కొందరు పొడుచుకున్నారంట తమకు తామే. యాకోబు ఒక మాట అంటాడు, గుర్తొస్తుంది. వాళ్ళ మామ లాభాన్ని ఫస్ట్ ఏమన్నాడు? ధనం గురించి చెప్పండి. నువ్వు నా మాంసం అంటాడు యాకోబు. చూడండి, ఆదికాండం 29. ఈ ధనము ఎలాంటిదో టైం ఎంత? 12 అయిందా?
12 అయిందన్నా. ఒక 5 నిమిషాలు ముగిస్తా, 10 నిమిషాల్లో. 29 ఆది కాండము 13 వచ్చిన చదవండి. 13, 14. లాబాన్ అంటున్నాడు అల్లుడిని చూసి, అప్పుడు లాబాన్ నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమై ఉన్నావు అనెను. అతడు నెల దినములు నివసించినాడు. చూడండి, తన సహోదరి కుమారుడు వచ్చినప్పుడు లాబాన్ ఏమంటున్నాడు? నువ్వు నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమైన. ఎంత ప్రేమ చూడండి. అదే యాకోబుతో నిబంధన చేసుకున్నాడు. యాకోబు, నువ్వు నా దగ్గర ఒట్టి ఎట్లా కొలువు చేస్తావంటే నీ కూతురు గురించి నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తానంటాడు. రాహేలు గురించి. తర్వాత ఏం చేస్తాడు? లాబాన్ ఏం చేస్తాడు? యాకోబుని మోసం చేస్తాడు. నేను చెప్పుకుంటూ పోతున్నా, సమయం లేదు. యాకోబు ఏం చేస్తాడు? ఆమె గురించి కొలువు చేస్తాడు, రాహేలు గురించి. మామ మోసం చేసి ఎవరిని అంటగడతాడు? లేయాని అంటగడతాడు. ఏంది మామ నువ్వు మోసం చేసినాడు, ఇది మా దేశ ఆచారం అంటాడు లాబాన్. సొంత మేనమామ ఎంత మోసం చేస్తున్నాడు చూడండి అల్లుడికి. తర్వాత లేయా విషయము 7 సంవత్సరాలు చేస్తాడు. తర్వాత మందలు కాయడానికి 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లాబాని కుటుంబంలో కష్టపడ్డాడు. ఎంత మోసం చేసిన వాడికి ఉంటాడు. ఒక మోసగాడు యాకోబు ఆశీర్వాద కొరకు ఆయన మోసగాడుగా చేయడానికి కూడా ఇష్టపడినాడు. అయితే లాబాను చేసిన మోసము చివరిగా ఒక మాట అంటాడు చూడండి, 29 లాస్ట్లో, 29, 25 వచనం చూడండి. ఆ 31 చదవండి. లేయా ద్వేషించబడి యెహోవా దృష్టికి 31 అధ్యాయంకి రండి. ఇవన్నీ చెప్పేసిన నేను. 31, మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అతడు నిన్న మొన్న ఉన్నట్టు అతని ఇళ్ళ ఉండలేదు. సొంత మామ అల్లుడు సంపాదించుకుంటుంటే యాకోబు అభివృద్ధి చెందుతున్నప్పుడు చూడండి, సొంత అల్లుడు కష్టపడుతున్నాడు, అతన్ని కూడా సంపాదించి పెడుతున్నాడు. అయినా కూడా ధనాపేక్ష చూడు, తన అల్లుడిని కూడా తన కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అల్లుడు డెవలప్ అయితే ఎంత సంతోషం కదా. కానీ లాబాను యాకోబు విషయంలో ఎంత మోసం చేస్తున్నాడు చూడండి. నిన్న మొన్న ఉన్నట్టు ముఖం లేదు, మారిపోయింది. ఒక మాట అంటాడు 42వ వచనం, 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతితో పంపిస్తుంది. ఇది అనాపేక్ష. ఒట్టి చేతితో అల్లుడిని కూడా మోసం చేయటానికి. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాము, ఇతరులను మోసపరిచేవారు ఉంటాము. అందుకని ఈ లోకంలో ధనము కూర్చుకొనవద్దు. పరలోకమందు మీ ధనము కూర్చుకోవాలి. పరలోకమందు ధనము కూర్చుకోవాలంటే ఈ లోకంలో మనం ఉపేక్షించుకొని ఆయన సిలువ ఎత్తుకొని మనము ఆయన శ్రమలు సహించడానికి ఇష్టపడాలి. అబ్రహాము జీవితంలో అబ్రహాము సమర్పణ ఎంత గొప్పది ఉంటుంది. 22వ అధ్యాయంలో చదువుకోవడానికి సమయం లేదు, చెప్పుకుంటూ పోతాను నేను. ఎలాంటి సమర్పణ? అబ్రహామా, నీకు ఒక్క కుమారుడు నువ్వు నాకు అర్పించాలి. చిత్తము ప్రభువా అని చెప్పి కుమారుని అర్పించడానికి కూడా సిద్ధపడినాడు. ఆ సమర్పణ కలిగి ఉన్నావా? ఇదే సిలువెత్తుకున్న అనుభవం అంటే సమర్పణ జీవితం కలిగి ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అందరిని ఎరుగుతాడు. అక్కడ ప్రభువుని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా నేను నిన్ను వెంబడించుతా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ వస్తా. 57 వచనం లూకా 9:57 చెప్తున్నా. అది కాదు, ఈ శ్రమలన్నీ వచ్చినప్పుడు నువ్వు ఉంటావా?
నేనుంటానా ఇలాంటి శ్రమలు వస్తే? జక్కయ్యని చూసి అంటాడు, ఏమంటాడు దేవుడు? ఇతను అబ్రహాము కుమారుడే. జక్కయ్యని గురించి ఏమంటాడు? ఇతను అబ్రహాము కుమారుడు. దేవుని చూడాలని ఇష్టం కలిగి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరు పిలిచిర్రు ఆయన్ని, జక్కయ్యని? జక్కయ్య త్వరగా దిగు. వెంటనే దిగిండు. అంతమంది, అంత గుంపులో ఎవరు ఎలాంటి వారు ఇక్కడ కూర్చున్న వారు అందరూ మన మనసు దేవుడు ఎరుగుతాడు. అందుకనే యోహాను సువార్త 2:24 అంటాడు, యేసు అందరిని ఎరిగినవాడు. మన అన్న చెప్తూ వచ్చినాడు కూడా బైబిల్ స్టడీలో కూడా, యేసు అందరిని ఎరుగుతాడు. అందుకనే జక్కయ్యని ఎరిగినాడు. జక్కయ్య అంటాడు, ప్రభువా నేను ఎవరి యొద్దనా అన్యాయంగా తీసుకుంటే వానికి నేను ఏమన్నాడు? 4 గంతలు ఇస్తా. ఇక్కడ ధనవంతుడు ఏమన్నాడు? ప్రభువా నిత్య జీవాన్ని పోవడానికి నేను ఏం చేయాలి? నీ ధనం వదిలిపెట్టాయంటే వాడు ఏం చేసినాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. నాకు నిత్య జీవం అవసరం లేదు, ధనమే నాకు ముఖ్యం అనుకున్నాడు. జక్కయ్య జీవితం చూడండి, ఏమంటున్నాడు జక్కయ్య? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా, ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే వారికి నేను తిరిగి చెల్లిస్తా. ఎంత ఉదార స్వభావం చూడండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు నేను ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. నమ్మకము ఏంటిదంటే, క్రైస్తవులు మనము నమ్మకస్తులుగా జీవించాలని సంఘం ఏం కోరుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం కోరుతున్నారంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి. నువ్వు నేను ఆయన శిలువను ధరిస్తే మనము ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటాం. అబ్రహాం వలె సమర్పణ కలిగి ఉంటాం. జక్కయ్య వలె మనం ఉదార స్వభావం కలిగి ఉంటాం. అంటాడు, ప్రభువా ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంతలు ఇస్తా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా. దేవుడు ఒక మంచి మాట అంటాడు, ఏమంటాడా? ఇతడును అబ్రహాము కుమారుడే. 10వ